ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కూర చేసి చూపించిపోతున్నాను. దానికోసం చిక్కుడుకాయలు నార తీసి ఒలిచి ఇట్లా ముక్కలుగా తుంచి పెట్టుకుని కడిగి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి వడేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయలు, టమాటాలు 8 పెద్ద సైజు టమాటాలు, ఆ సైజు టమాటాలు 8 టమాటాలు తీసుకుని సన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 గాని 4 గాని ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. చిటికలో వస్తాను. ఈ లోపల ఈ టమాటాలన్నీ కోసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని నూనెలో 2 వెల్లుల్లిపాయలు, పోపుకి కావాల్సిన గింజలన్నీ వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేయడం మర్చిపోయాను, జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వంట చేసేటప్పుడు వచ్చే ఈ సౌండ్లు అయితే నాకు భలే ఇష్టం. ఇప్పుడు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అందరూ వీడియోలు చేసేటప్పుడు చిటచిట పటపట అనే సౌండ్ లేకుండా వీడియోలు చేస్తారు. కానీ నాకు ఆ సౌండ్ చెవులకి వినపడతా ఉంటేనే వంట చేసే ఫీలింగ్ వస్తుంది. ఆ సౌండ్ అయితే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉల్లిపాయ వేయించుకోవాలి. దీన్ని నేను దిక్కుమాల గెరిక అంటాను. ఈ దిక్కుమాల గెరికతో చేస్తే గెరిక సౌండ్ రావు. దీంతో కాబట్టి నేను ఈ దిక్కుమాల గెరికనే వాడుతున్నాను. చూడండి, ఉల్లిపాయ ఇట్లా కొంచెం ఎర్రదోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నార తీసి పెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అవి వీటిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయల్లో ఇవి కేజీ చిక్కుడుకాయలు. ఇవి దీన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో చిక్కుడుకాయని బాగా కలుపుకోవాలి. ఇట్లా మగ్గుతుంది చిక్కుడుకాయ అంతా. సిమ్లో పెట్టే నిదానంగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చిక్కుడుకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేయాలి దీంట్లో. చిక్కుడుకాయ సగం మగ్గిన తర్వాత మాత్రమే టమాటా వేసుకోవాలి. ఈ కూరలో ఏవి మసాలాలు వేయకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది. కూర చేయడం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ కూర ఎటువంటి మసాలాలు ఉండవు. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ టమాటా అంతా మగ్గే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మన రుచికి సరిపడగా కారం, నేను ఒక స్పూన్నర వేస్తున్నాను. ఇది మీ ఇంట్లో సొంతంగా తయారు చేసిన కారం, బాగా కారం ఉంది. ఇదంతా బాగా కలిపేసి కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు కూర మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ చూద్దాము. బాగా మగ్గిపోయింది అంతా. టమాటా అంతా కారం అంతా మగ్గిపోయింది. కూర రెడీ అయింది. ఈ విధంగా చేసుకోవాలి కూర. ఇది మసాలాలు లేకుండా నూనె తక్కువతో, ఎంత ఎక్కువ మంట కూడా పెట్టకుండా మీడియంగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటా చేసుకుంటే కూర చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా
చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.